అట్లా కాకుండా కొన్ని పద్ధతులు డైలీ మనం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. తెల్లవారగానే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నేను చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దరిద్రుడా అట్లా ఉన్నావు, దరిద్రుడా ఎట్లున్నావు అనడు నా తండ్రి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పడక దిగి వెంటనే ముందు మోకాళ్ళెయ్యి. లేదా కొంచెం ఫ్రెష్ అవుతావా, చక్కగా వెళ్ళి కాళ్ళు చేతుల్లో మొహం కడుక్కొని కొంచెం శుద్ధి చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి మోకాళ్ళే. రెండో పని చేయొద్దు, ముందు మోకాళ్ళే. రాత్రంతా నన్ను కాపాడావు, నీ కృపతో మరో శుభోదయాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. నీతి సూర్యుడా నా మీద ప్రకాశించు. ఈ దినమంతట్లో నా చర్యలన్నీ నీ వశంలోకి తీసుకున్నాయన. నీకు దుఃఖం కలిగించే పనులు ఏవి నా నుండి జరగకుండా నన్ను కంట్రోల్ చేయి ప్రభువా, నాకు శక్తిని ప్రభువా అని దేవునికి నువ్వు అప్పజెప్పుకొని దినం మొదలుపెట్టు, రోజు మొదలుపెట్టు. మంచి అలవాట్లు ఇవి. పరిశుద్ధులు ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డప్పుడు వందనాలు చెప్పుకోవటం, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు కలిసి ప్రార్థన చేద్దామా అని కలిసి ప్రార్థన చేయటం, లేదా దేవుని మాటలు హెచ్చరించుకోవటం ఖచ్చితంగా చేయాల్సినవి అండి ఇవి. ఇద్దరు పరిశుద్ధులు ఎదురు పడితే వేరే చెత్త మాట్లాడకుండా దేవుని సంగతులే మాట్లాడేటట్టు జాగ్రత్త పడాలి. ఇవన్నీ పరిశుద్ధులకు తగిన సంగతులు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా చెప్తున్న మారు మనస్సు పొందాలి. ఎక్కడైనా నీ వలన తప్పు జరిగితే వెంటనే దేవుని ముందు దాన్ని ఒప్పుకోవాలి. దేవా, ఫలానా విషయంలో నేను బలహీనపడ్డాను, తప్పు ఆలోచన చేశాను, నన్ను క్షమించు ప్రభువా, దిద్దుకుంటానయ్యా, మళ్ళీ అలా జరగకుండా చూసుకుంటాను, ప్రయత్నం చేస్తా ప్రభువా, నాకు బలం ఈ తండ్రి, నాకు ఇష్టం లేదు ప్రభువా, అట్లా హేయంగా జీవించడం నాకు ఇష్టం లేదు తండ్రి, నేను నీ బిడ్డ